ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 20 నుంచి 25 వేల లోపు బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మొన్నటిదాకా ఆఫర్స్ ఉండేవి కాబట్టి ఇవే మొబైల్స్ అనేవి తక్కువ ధరకు దొరికాయి. అయితే ఇప్పుడు మీకు ఆ ఆఫర్స్‌లో కాకపోయినా సరే ఏదో ఒక మొబైల్ కొనుక్కోవాలి. ఆల్రెడీ ఉన్న మొబైల్ పాడైపోయింది అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నట్టు. సో మరి 20,000-25,000లో కొన్ని మొబైల్స్ అనేవి కెమెరా సెంట్రిక్, యూఐ ఫోన్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఫోన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టాప్ 5 ఫోన్స్‌ని అయితే నేను మీకు చెప్తున్నాను. ఇంకా వేరే ఫోన్స్ కూడా ఉంటాయి. సో దీనిలో ఫిఫ్త్ నెంబర్‌లో ఉన్న మొబైల్ నథింగ్ ఫోన్ 3ఏ. నథింగ్ గురించి మాట్లాడినట్టయితే ఒక్కదాన్ని మనం కంపల్సరీ మెచ్చుకోవచ్చు. అదే వీళ్ళకి సంబంధించిన యూఐ. సో ఒకవేళ మీకు 25,000 లోపు బడ్జెట్‌లో మంచి యూఐ ఎక్స్పీరియన్స్ ఉండే మొబైల్ కావాలి అంటే నథింగ్ ఫోన్ 3ఏ తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి వేరే బాగుండవని కాదు. బ్యాక్ సైడ్ గ్లాస్ బిల్డ్ ఇచ్చారు. సైడ్ మాత్రం మనకు పాలికార్బోనేట్ ఉంటుంది. మొబైల్ చేతిలో తీసుకుంటే ప్రీమియంగానే అనిపిస్తుంది. అయితే మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3ని యూజ్ చేసేసారు. మీకు మరీ హై లెవెల్ గేమింగ్ కాదు కానీ యావరేజ్ గేమింగ్ని అయితే మనం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అందరూ 6000, 7000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఇస్తూ ఉంటే వీళ్ళు ఇంకా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దగ్గరనే అయిపోయారు అన్నట్టు. సో మరి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది నచ్చకపోవచ్చు. ఫోటోస్ బాగానే వస్తాయి కానీ దీనిలో ఇంకొక కాన్ ఉంది. అదేంటి అంటే మనకు దీనిలో 50+50+ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 4K వీడియోస్ని రికార్డ్ చేయలేము. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP69, 68 లాంటి రేటింగ్లు అయితే ఉండవు. ఒకవేళ మీకు మంచి యూఐ ప్లస్ కెమెరా బాగుండే ఫోన్ కావాలి అనుకుంటే 25,000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని నథింగ్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. మరి ఒకవేళ మీద క్రెడిట్ కార్డు ఉంటే ఇంకొక 2,000 తక్కువ కూడా వస్తుంది. నేను చెప్పిన అన్ని మొబైల్స్ అనేవి ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో కూడా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు బై చేయొచ్చు. మరి నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వివో T4 Pro. ఒకవేళ మీకు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే చూడొచ్చు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా మీకు బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. అయితే కెమెరా సెంట్రిక్ ఫోన్ అన్నాను కదా, 50+50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇదంతా బాగానే ఉంది. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వలేదు వీళ్ళు. మరి ఈ ప్రైజింగ్లో అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తే బాగుండు. మనకు నార్మల్గా చూస్తే 28,000 కనిపిస్తుంది. ఆఫర్లో అన్ని కలుపుకుంటే 25,000 వరకు అయితే వస్తుంది. ఒకవేళ మీకు 25,000 లోపు దొరికితే మాత్రమే దీన్ని కొనుక్కోండి. అయితే మొబైల్ ఐపీ రేటింగ్ కూడా ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. 4Kలో కూడా మనము వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వివో ఫోనే కావాలి అనుకుంటే ఈ మొబైల్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ రియల్మీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు మొత్తం ప్రైజింగ్ సెగ్మెంట్ మొత్తం కన్ఫ్యూజన్ చేసేస్తూ ఉంటారు. ఒకే ప్రైజింగ్లో మనకు రెండు మొబైల్ దొరుకుతూ ఉంటాయి. దీంతో పాటు ఒక 1000-2000 ప్రైజింగ్ గ్యాప్లోనే ఒక మొబైల్లో ఒక ఫీచర్ ఉంటే ఇంకొక మొబైల్లో ఇంకొకటి ఇవ్వరు. అంత కన్ఫ్యూజన్ చేసి పడేస్తూ ఉంటారు. మొత్తానికి ఇప్పుడు మనకు P4 Pro అనే రూపంలో ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ ఉంటుంది. దీంతో పాటే P3 అల్ట్రా అని చెప్పేసి ఇంకొక మొబైల్ దొరుకుద్ది. ఇవి రెండు కూడా మనకు ఆల్మోస్ట్ అవే ప్రైజింగ్లో దొరుకుతూ ఉంటాయి. అదే 21,000, 22,000 ప్రైజింగ్లో దొరుకుతూ ఉంటాయి. P4 Pro గురించి మాట్లాడినట్టయితే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ని యూస్ చేస్తారు. ఒకవేళ మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే P4 Pro తీసుకోండి. అలా కాకుండా పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఐపీ రేటింగ్ ఉండాలి, మొబైల్ కెమెరా డీసెంట్గానే ఉన్నా పర్లేదు అని అనుకునే వాళ్ళు ఈ P3 అల్ట్రాని తీసుకోండి. మొన్నటి వరకు తక్కువ ప్రైజింగ్లోనే దొరికింది. చెప్పాను డెమెన్సిటీ 8350 ప్రాసెసర్ని యూస్ చేశారు. మంచి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ మొబైల్ అన్నట్టు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ 21,000, 22,000 ప్రైజింగ్లో దొరుకుతుందని చెప్పాను కదా. ఇంకా ఆఫర్స్ యూస్ చేస్తే ఇంకొంచెం తక్కువ కూడా దొరుకుద్ది. ఒకవేళ మీకు 20,000 దగ్గరలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలంటే P3 అల్ట్రా అయితే నేను తీసుకుంటాను. ఒకవేళ మీకు P4 Pro తీసుకున్నా కూడా కెమెరా పరంగా చూసుకున్నట్టయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక మొబైల్ కూడా ఉంది, OnePlus Nord CE5. మరి దీనిలో కూడా మనకు MediaTek Dimensity 8350 అపెక్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. పక్కకు అదే అపెక్సో ఏదోటి పెడుతూ ఉంటారు. సో అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అవే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనకు బాగుంటుంది. అప్డేట్స్ అనేవి ఒక 4 years పాటు ఇస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ 115 తోటి వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అయితే ఇది డిఫరెంట్ కలర్స్లో దొరుకుతుంది కదా. బ్లూ కలర్ కంటే వైట్ కలర్లో ఈ మొబైల్ అనేది బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మరి బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు బాగా వస్తుంది. మరి అన్నీ బాగానే ఉన్నాయా, బాగాలేని ఏం లేవు అంటే ఈ ప్రైజింగ్లో వీళ్ళు సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు, మోనో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. జనరల్గా అయితే మనకు డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదొక మైనస్ అనుకుంటే ఐపీ రేటింగ్ కూడా మనకు బేసిక్ ఐపీ రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. మరి వేరే బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టు 10,000 లో బడ్జెట్లో కూడా మనకు IP68, 69లు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అది ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే OnePlus బ్రాండింగ్లో ఒక మొబైల్ కావాలి అంటే OnePlus Nord CE5 కూడా బాగుంటుంది. అయితే ఇవే కాకుండా కొన్ని వేరే మొబైల్ కూడా ఉన్నాయి. Samsung A55 మనకి 20,000 దగ్గరలో దొరుకుతుంది. ఒకవేళ మీకు Samsung మొబైల్ కావాలి, Samsung యూఐ ఇష్టం అంటే దీన్ని చూడొచ్చు. షామీకి సంబంధించిన CB14 ఉంటుంది చూసారా, పాత ఫోన్. కాకపోతే మీకు తక్కువ ధరలో మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, కాంపాక్ట్గా ఉండే మొబైల్ కావాలి అంటే ఇది తీసుకోవచ్చు. ఒప్పో రెనో 14 ఉంది చూసారా, దాని ప్రైస్ కూడా తక్కువ చేసేసారు. అది కూడా 25,000 లోపు దొరికితే మీకు ఒకవేళ ఒప్పో మొబైల్ తోటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నిటిని నేను లిఫ్ట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ మీకు నచ్చకపోతే మాత్రమే ఈ 4 ఫోన్స్ చూడండి.
ఇక నన్ను అడిగితే మాత్రం వీటన్నిటికంటే బెస్ట్ ఐక్యూ నియో 10R. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అని అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. డిస్ప్లే బాగుంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, దీంతో పాటు 6100 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 120 FPSలో గేమింగ్ చేసుకోవచ్చు. అన్ని బాగానే ఉంటాయి కానీ ఐపీ రేటింగ్ మాత్రం బేసిక్ ఐపీ రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. మరి 20,000 బడ్జెట్లో స్పెసిఫికేషన్స్ అయితే నాకు ఈ మొబైల్ బాగానే అనిపించేసాయి. సో మరి మీకు ఈ మొబైల్స్లలో ఏ మొబైల్ బాగా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ ప్రైజింగ్ కాకుండా మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, కొనాలనుకుంటారు కింద కామెంట్లో రాస్తే దాని గురించి వీడియో ట్రై చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.